సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి గుర్తుగా రాగానే మనకు వచ్చే కాన్సెప్ట్స్ మన బ్రెయిన్లో జావా మెయిన్గా, లేదా ఇంకా బేసిక్ అంటే సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే పైథాన్ ఇలా. ఓకే, సరే. ఇవన్నీ ఒక కామన్, ఇవన్నిట్లో కామన్ ఏమి ఉంటాయి అసలు కోడింగ్లో? మనము అపెక్స్ కోడింగ్ రాస్తున్నాం మనం 2 days బ్యాక్, లేదా సి లాంగ్వేజ్, మీ బీటెక్లో ఉన్నప్పుడు సి లాంగ్వేజ్ చూస్తుంటారు. సో ఇవన్నీ చూస్తుంటారు మీరు. సో దాంట్లో మీరు ఇంకా అసలు బేసిక్ బేసిక్ సింటాక్సెస్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏముంటాయి, అన్నిట్లో సిమిలర్ కాన్సెప్ట్స్ అన్నమాట. మీరు ఏ కోడింగ్ అయినా తీసుకోండి, దాంట్లో సిమిలర్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, అవి అపెక్స్ లో ఎలా యూజ్ అవుతాయి? అపెక్స్ అంటే ఏంటి? సేల్స్ సోర్స్ యొక్క బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవి జావా స్క్రిప్ట్ ఎలా యూజ్ అవుతాయి? సేల్స్ సోర్స్ యొక్క ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇందులో ఎలా యూజ్ అవుతాయి, వీటిలోని కామన్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఇవన్నీ ఇది ఇది అర్థం చేసుకున్న ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కోడింగ్ ఎందుకు చేస్తాం మనం? ఓకే, కోడింగ్ ఎందుకు చేస్తాం మనం? ఓకే, చాలా బ్యాక్ టు బ్యాక్ 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 హిస్టరీలోకి వెళ్తే, ఇప్పుడు చిప్స్ అంటున్నాం కదా, చిప్స్. సో చిప్స్లో ఉండే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో 0 1 ఉంటుంది అనమాట. 0 1, 0 1. ఓకే, ఇలా 0 1 1 1 ఆర్ 1 1 0 0 ఇలా ఏమంటారు? అక్కడ ఉండే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే, దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. బైనరీ లాంగ్వేజ్. ఓకే, వాట్ ఈస్ దిస్? బైనరీ లాంగ్వేజ్. ఈ బైనరీ లాంగ్వేజ్ సేల్స్ ఫోర్స్కి, ఓకే సారీ సేల్స్ అంటున్నా, సారీ, బైనరీ లాంగ్వేజ్ మాత్రమే చిప్కి అర్థమవుతుంది. ఏది? ఏదైనా చిప్, స్నాప్ డ్రాగన్, వాట్ ఎవర్, ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న లేటెస్ట్ చిప్ కావచ్చు, మైక్రో కంట్రోలర్స్ ఉంటాయండి ముందు. ఆ మైక్రో కంట్రోలర్స్కి కానీ ఏ దానికి కానీ లా అర్థమయ్యే లాంగ్వేజ్ ఈ 0 1s అనమాట. దిస్ ఈస్ కాల్డ్ అస్ బైనరీ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు 5 అనే నెంబర్ మనం జావాలో రాస్తే బైనరీ లాంగ్వేజ్ ఎలా రాయాలి తెలుసా? 1 0 1, 2 to the power of 1, ఇట్లా అంటే ఇది కోడ్ అనమాట. సో 2 to the power of 1, ఇది సారీ 2 to the power of 0, 2 to the power of 2, అలా అనుకుంటాం. అంటే 4 + 1 5, అలా 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 థింక్ చేయాలి. ఇప్పుడు 5 రాయడానికి ఇంత కాంప్లెక్సిటీ ఉంటే 55 రాయాలంటే, 555 రాయాలంటే, సో మనకు కొంచెం ఇంకా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఇట్లాంటి బైనరీ లాంగ్వేజ్లో మనం కోడింగ్ రాయలేము. చిప్పుకి బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది, కానీ మనకు అర్థం కాదు కదా బైనరీ లాంగ్వేజ్. సో మనం అర్థం చేసుకొని డిబగ్ చేసుకొని రాయాలి అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ అనమాట. అప్పుడు సైంటిస్ట్ ఏం చేశారంటే, సూడో కోడ్ ఆర్ లెట్స్ ఏ అసెంబ్లీ లాంగ్వేజ్, ఇంకా ఇంకా అంటే బెస్ట్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఎలా రాస్తుండే అంటే, జస్ట్ 1 minute. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏమంటున్నాయంటే, ఇలా రాస్తున్నాయి అనమాట. నెంబర్, ఓకే, నెంబర్ ఏ, నెమ్ అంటుండే, నెంబర్ ఏ, నెంబర్ బి అని చెప్పి ఈక్వల్ టు, ఓకే, 5. ఇంకా ఇట్లా కూడా కాదు, ఈక్వల్ టు కూడా కాదు. ఓకే, ఇంకా కాంప్లెక్స్ ఉంటుంది. సో అలా రాసేసి యాడ్ యాడ్ ఏ కమా బి అని ఇట్లా రాస్తుండే, లేదా ఇట్లా యాడ్ ఏబి అని రాస్తుండే అనమాట. అంటే ఇంకా కాంప్లెక్స్ ఉంటుంది. లెట్ మీ షో యూ అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. 8051 మైక్రో కంట్రోలర్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్ టు యాడ్ 2 numbers. ఓకే,
కోడ్ ఎలా ఉంది, అర్థమైందా? ఇది కోడ్, ఇలా రాస్తాం. ఓకే, ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్ అనమాట. ఇలా రాయాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు దీన్ని నేను ఏమంటా అంటే, నౌ గివ్ ఓకే జావాస్క్రిప్ట్ కోడ్ టు యాడ్ 2 నెంబర్స్ అని అడుగుతా. ఇప్పుడు ఇది అర్థమవుతుందా మీకు? ఇది అర్థమవుతుందా? కమ్ ఆన్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో. జావాస్క్రిప్ట్ కోడ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ కోడ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఇంకా ఇన్ అపెక్స్, ఓకే, కొంచెం కాంప్లెక్స్ బట్ ఇట్స్ మోర్ ఈజీ. ఇంకా ఇంకా ఈజీ ఉంది. ఓకే, జస్ట్ ఇంటిజర్ నేమ్ ఇంటిజర్ 2 కోసం ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఆ ఫంక్షన్లో 2 యాడ్ చేసేసి రిటర్న్ చేశాను. ఈ ప్రింట్ కూడా చేసుకుంటున్నాను. సో యాజ్ యు గో ఫ్రమ్ బైనరీ, సో బైనరీలో మన జర్నీ స్టార్ట్ అయ్యి కోడింగ్ జర్నీ కొన్ని సమ్ డికేడ్స్ బ్యాక్. ఇప్పుడు తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్కి మూవ్ అవి, అసెంబ్లీ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్కి మూవ్ అయింది. దిస్ ఆర్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. Okay, high level language is a language which is understandable by humans. Okay, human, it is a english like language. Okay, low level language is a language that is understandable by machines. Okay, that is understandable by machines, and it is in the form of zeros and ones, binary అన్నమాట. మరి కంప్యూటర్కి అదే అర్థమవుతుంది అని చెప్పాను నేను. ఓకే, కంప్యూటర్కి ఇది అర్థమవుతుంది అని చెప్పాను నేను. ఓకే, ఇది అర్థమవుతుంది అని చెప్పాను. కానీ మనం ఎందులో రాస్తున్నాం ఇప్పుడు మీకు చూపిస్తే నేను ఎందులో రాశాను? ఇన్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. మరి ఇది కంప్యూటర్కి అర్థం కావాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవ్ ఉన్నారు. వైష్ణవ్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ తనకి ఫర్ సపోజ్ నాకు మరాఠీ రాదు, తనకి తెలుగు రాదు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? నేను ఒక తెలుగు లాంగ్వేజ్లో చెప్తే ఇంకో పర్సన్ ఉండాలి. సపోజ్ వైదేవి ఈజ్ ఎ పర్సన్, షీ కెన్ అండర్స్టాండ్ బోత్ ద లాంగ్వేజెస్. సో షీ విల్ లిజన్ టు మీ, షీ విల్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, షీ విల్ ట్రాన్స్లేట్, ఓకే, ట్రాన్స్లేట్ దట్ లాంగ్వేజ్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ వైష్ణవ్. ఓకే, నా లాంగ్వేజ్ వినేసి వైష్ణవ్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది వైదేవి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాస్ Vaidevi is a translator between me and Vaishnav. Okay, so Vaidevi acts as a translator between us. అంటే ఇలాంటి వర్కే కంప్యూటర్లో కూడా ఎవరో చేయాలి. ఓకే, నేను రాసేదేమో ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్లో, కంప్యూటర్కి అర్థమయ్యేదేమో బైనరీ లాంగ్వేజ్. సో ఇలాంటి లాంగ్వేజ్ అనేది ఇక్కడ అర్థం చేసుకొని అక్కడికి పోవాలి అంటే దేర్ షుడ్ బి సమ్ వన్ ఆర్ సమ్ సాఫ్ట్వేర్ in between, okay, some mechanism in between that can understand my language and translate it to the binary language. Okay, ఇలాంటి ఒక ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ తీసుకొని బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలి. అలాంటి ఒక సాఫ్ట్వేర్స్ని మనము ఇంటర్ప్రెటర్స్ అంటాం. ఓకే, ఓకే, ఇంటర్ప్రెటర్స్. సో ఎన్నో ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్కి దే హ్యావ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటర్స్ అనమాట. ఓకే, దే కెన్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, దే విల్ ట్రాన్స్లేట్ టు ద బైనరీ లాంగ్వేజ్. జావాని అర్థం చేసుకొని బైనరీకి మారుస్తుంది, పైథాన్ అర్థం చేసుకొని బైనరీకి మారుస్తుంది, జావా స్క్రిప్ట్ని అర్థం చేసుకొని బైనరీకి మారుస్తుంది. ఓకే, సో ఇలాంటి వర్క్ అనేది చేస్తుంది ఈ మధ్యలో ఉండే ఇంటర్ప్రిటర్ అనమాట. సో అలాంటి ఇంటర్ప్రిటర్స్ కంపల్సరీ ఏ లాంగ్వేజ్కైనా ఉంటుంది. ఓకే, ఏ లాంగ్వేజ్కైనా ఉంటుంది. ఇది కోడింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. అసలు కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది, మనకేం అర్థమవుతుంది, మనం చెప్పింది కంప్యూటర్కి ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది, మనం కమ్యూనికేట్ అయ్యేది ఇలా చేస్తున్నాం. యాడ్ దీస్ 2 నెంబర్స్కి ఇలా చెప్తున్నాం మనం కోడ్. ఓకే, ఈ 2 నెంబర్స్ని తీసుకో, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి దాని రిజల్ట్ సమ్లో పెట్టి దాన్ని లాగ్లో ప్రింట్ చేయి అని చెప్తున్నాం. ఇది ఇంగ్లీష్లో చెప్పినప్పుడు కంప్యూటర్కి అర్థమవుతుంది అంటే దెర్ షుడ్ బి సమ్ ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రెటర్స్ అనమాట. సో ఇది ఫస్ట్
point for a coder to understand how a computer can understand our language, or how we can understand computer language. మరి ఏ లాంగ్వేజ్ మాట్లాడడానికైనా ఒక రూల్స్ ఉండాలి కదా, అవునా కదా? ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడతా. నేను ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, నేను సింగులర్కి ప్లూరల్ వాడినాను అనుకో, ఐ వాంట్ యాపిల్ అన్నాను అనుకో, నాకు యాపిల్ ఇస్తారు. ఐ వాంట్ యాపిల్స్ అంటేనే నాకు బంచ్ ఆఫ్ యాపిల్స్ వస్తాయి మనకి, అవునా? నాకు ఏం చెప్పాలనుకుంటున్నా దాన్ని సింగులర్ ప్లూరల్ తెలవాలి. హీని షీ అన్నా, షీని హీ అన్నా, దెర్ విల్ బి బిగ్ మిస్టేక్. ఓకే, సో ప్రతి దగ్గర ఒక సింటాక్స్, ఒక రూల్, ఒక గ్రామర్ అనేది మనం యూజ్ చేస్తాం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే. సేమ్గా కంప్యూటర్ కూడా ఒక లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నాం, వెదర్ ఇట్ మే బి పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, అపెక్స్. ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నా కంప్యూటర్ తోటి మనం కమ్యూనికేట్ కావాలి అని, దట్ పర్టికులర్ లాంగ్వేజ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సింటాక్స్. Okay, that particular language will have its own syntax. We should understand that syntax, our rules and regulations, our syntax అనేది మనకు తెలియాలి. ఇంగ్లీష్ ఇట్లాంటి వాటిని గ్రామర్ అంటాం, ఇంగ్లీష్లో యూజ్ చేసే వాటిని గ్రామర్ అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంప్యూటర్ లాంగ్వేజెస్ వి సే సింటాక్స్. సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ డిఫైన్డ్ టు రైట్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, టు యూజ్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, that is called as syntax. So what are the two things? One is, okay, one is how a computer can understand our language. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ ఏంటి, మనం ఆ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు మనం వాడాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం మనం తెలుసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆ టర్మినాలజీ. అంటే అవన్నిటిని ఒక ఏమంటాం, పిలుస్తామంటే సింటాక్స్. ఓకే, సింటాక్స్. ఓకే, దిస్ ఇస్ దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. నౌ దిస్ ఇస్ టూ థింగ్స్. తర్వాత అర్థం కావాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ మెమొరీ. ఓకే, వాట్ ఈస్ కాల్డ్ ఇస్ కంప్యూటర్ మెమొరీ. వన్ మినిట్. కంప్యూటర్ మెమొరీ అన్నమాట. కంప్యూటర్ మెమొరీ మరి ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే, just a minute, let me draw this a random memory block. మనం కంప్యూటర్ మెమొరీ అనగానే ఇలా ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇమాజిన్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇది కంప్యూటర్ మెమొరీ బ్లాక్ అని పిలుచుకోవాలి మనం. అంటే we have to imagine this one. Okay, it's a computer. Okay, it's a computer. Okay, it's a computer memory where the memory will be in the blocks అన్నమాట. బ్లాక్స్ ఇవన్నీ బ్లాక్స్. ఓకే, ఇదంతా 1 బ్లాక్, 2 బ్లాక్, 3 బ్లాక్, 4 బ్లాక్, 5 బ్లాక్, ఇలా పక్క పక్కన మెమొరీ లొకేషన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అని సి లాంగ్వేజ్లో అడ్వాన్స్ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్, ఆల్గోరిథమ్స్, ఇవన్నిట్లో ఈ మెమొరీ హైయెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ టు అవర్ లక్, సేల్స్ ఫోర్స్లో మెమొరీ అట్లాంటి డీపెస్ట్ టర్మ్స్, డీపెస్ట్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోము. మనం ఓవరాల్ హై లెవెల్ లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేసి హై లెవెల్ చూస్తాం. బట్ సపోజ్ నేను ఇక్కడ రాశాను అనుకో, ఎలా అంటే లెట్ సపోజ్ ఒక ఇలా రాశాను అనుకో, ఇంటీజర్ a ఈక్వల్స్ టు 5, ఇంటీజర్
ఇంటిజర్ బి ఈక్వల్స్ టు 10 అని చెప్పేసేసి అప్పుడు ఏమవుతుందంటే ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ అనేది ఉంది కదా ఈ ఏ అనే వాల్యూ ఈ ఏ అనేది ఉంది కదా ఈ ఏ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ని మెమరీ లొకేషన్స్ ఉన్నాయి 5 లొకేషన్స్ ఉన్నాయి కదా అయితే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక మెమరీ లొకేషన్ ఖాళీ ఉందా లేదా చూస్తుంది అది ఖాళీ ఉందనుకో అక్కడ పోయేసేసి దానికి పేరు ఇస్తుంది ఏ అని చెప్పి దాని పేరు ఆ మెమరీ లొకేషన్కి ఏమి ఇస్తుంది ఇట్ విల్ గివ్ ఏ నేమ్ అనమాట నేమ్ అంటే మనం నేమ్ అని చెప్పకుండా దాన్ని ఏమంటామంటే ఐడెంటిఫైయర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఐడెంటిఫైయర్ identifier is a name given to a memory block of the computer memory whether it's ram rom ఏమన్నా కావచ్చు ఒక ప్రోగ్రామ్ అంటే మెమరీ కావచ్చు బట్ ఎట్ ద ఎండ్ if a memory block is given a particular name that name is called as identifier అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ ఇస్తున్న నేమ్ ఏంటి ఏ ఓకే నెక్స్ట్ ఇంకో ఇంటిజర్ ఉంది దానికి బి అయితే ఏలో ఏం వాల్యూ స్టోర్ చేస్తాం నేను ఏలో ఏం వాల్యూ స్టోర్ చేసిన ఐ హ్యావ్ 5 అనమాట 5 సో ఐ హ్యావ్ 5 కదా ఐ హ్యావ్ 5 హియర్ బిలో ఏముంది 10 సో ఐ విల్ స్టోర్ 10 కంప్యూటర్లో మెమొరీ ఇలా సేవ్ అవుతుంది ఓకే కంప్యూటర్ మెమొరీ ఎలా సేవ్ అవుతుంది ఇలా సేవ్ అవుతుంది ఏ 5 బి 10 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకోటి రాశాను నేమ్ ఈక్వల్స్ టు కళ్యాణ్ నేమ్ ఈక్వల్స్ టు కళ్యాణ్ దీన్ని ఇంటిజర్ అనం స్ట్రింగ్ అంటాం స్ట్రింగ్ అంటే ఇలా పేరు ఓకే టెక్స్ట్ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం ఇలా నెంబర్స్ ఉంటే దాన్ని ఇంటీజర్స్ అన్న డెసిమల్ అన్న అంటాం ఓకే ఇంటీజర్స్ అంటే ఇట్లా డెసిమల్ అంటే విల్ గ్యావ్ 5.5 అలా డెసిమల్ వాల్యూస్ అనమాట మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ కళ్యాణ్ అనుకో ఇప్పుడు నేమ్ అనేది ఉంది కదా నేమ్ అనేది ఈ నేమ్ అనేది మనం తీసుకోవాలి నేమ్ అనేది ఇక్కడ ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది నేమ్ ఓకే దానికి వాల్యూ ఏముంది కళ్యాణ్ సో దాంట్లో వాల్యూ ఏముంది ఆ మెమరీ బ్లాక్లో వాల్యూ కళ్యాణ్ ఓకే ఇలా సేవ్ అవుతుంది కంప్యూటర్లో మన డేటా ఓకే మనం చూసేది ఎలా చూస్తాం ఇలా చూస్తాం ఓకే ఇలా చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నో వీ హ్యావ్ యూజ్ ద చాట్ జీపీటీ ఇక్కడ ఏం చెప్పాం మనము లెట్ ఏ ఈక్వల్ నెంబర్ 1 ఈక్వల్స్ 25 లెట్ నెంబర్ ఇది జావా స్క్రిప్ట్ నేను అక్కడ రాసింది అపెక్స్ సో జావా స్క్రిప్ట్లో చూసుకుంటే లెట్ నెంబర్ 1 ఈక్వల్స్ 25 లెట్ నెంబర్ 2 ఈక్వల్స్ 15 అప్పుడు ఎలా ఉంటుంది మెమొరీలో నెంబర్ 1 ఇది ఉందా ఈ మెమరీ లొకేషన్కి పేరు ఈ మెమరీ లొకేషన్కి నేమ్ వచ్చేసేసి నెంబర్ 1 ఓకే ఈ మెమరీ లొకేషన్కి పేరు నెంబర్ 2 దాంట్లో ఉండాల్సిన వాల్యూ ఏముంటుంది ఫస్ట్ దాంట్లో ఏం వాల్యూ ఉంది ఫస్ట్ దాంట్లో వచ్చిన వాల్యూ 25 నెక్స్ట్ 15 25 నెక్స్ట్ 15 తర్వాత ఏం చేస్తారు మనం కోడ్లో ఏం చేసాము సమ్ ఈక్వల్స్ టు nem1 ప్లస్ nem2 ఓకే సమ్ ఈక్వల్స్ టు nem1 ప్లస్ nem2 సమ్ అనేది ఇంకోటి క్రియేట్ చేద్దాం ఇక్కడ సమ్ అనేది ఒక మెమరీ లొకేషన్ దాంట్లో ఉండాల్సిన వాల్యూ ఏం చేయాలంట nem1 nem2 ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ 25 ప్లస్ 15 వచ్చే ఆన్సర్ 40 ఇది కంప్యూటర్లో ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది ఫస్ట్ సమ్ అనేది ఏమి ఉండదు సమ్లా ఇవి యాడ్ అయ్యి ఇందులో సేవ్ అవుతుంది 40 అయితే కానీ ఓవరాల్గా చూస్తే డేటా ఎలా తీసుకుంటుంది మెమొరీలో ఒక బ్లాక్స్లో ఒక కంటైనర్ ఒక కంటైనర్ లాగా ఇది కంటైనరే కదా దీనికి కంటైనర్ అంటాం దీని ఒక కంటైనర్ ఇదో మెమరీ బ్లాక్ ఓకే దీనికి నేమ్స్ ఉన్నాయి కదా ఈ నేమ్స్ని ఏ బి nem1 nem2 ఇవన్నిటిని కలిపి మనం వాట్ ఎవర్ అంటే ఒక పిలిచే పేరు ఐడెంటిఫైయర్స్ ఈ ఇంటీజర్స్ ఇంటీజర్స్ కాదు సెకండ్
Mhm. Okay. Hmm. So ఈ ఈ num1 num2 a